హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీటీస్ వ్లాగ్స్. టుడే నేను కుకింగ్ వ్లాగ్ చేయబోతున్నానండి. అండ్ అది ఎలా ఏంటి అనేది చూసేద్దాం పదండి. నేను ఇక్కడ 1/2 కిలో మటన్ లివర్ తీసుకుంటున్నానండి. అండ్ దీనికి కావాల్సినవి కర్రీ లీవ్స్ అండ్ కొరియండర్ లీవ్స్, పుదీనా, ఆనియన్, మిర్చి, క్యాషూ నట్స్ అండ్ గార్లిక్ చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ప్యాన్ పెట్టేశాను, అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. కొంతమందికి ఆయిల్ నచ్చకపోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ నేను 1 ఇలాచీ వేసాను అండ్ 2 లవంగం వేసానండి. అయితే ఆప్షనల్, నేను ప్రతి దాంట్లో ఇవి కంపల్సరీగా వేస్తానన్నమాట నాన్ వెజ్ అంటే. సో తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్గా రావాలి, బాగుంటుందన్నమాట. సో బ్రౌనిష్గా వచ్చేంత వరకు నేను వాటిని వేగిస్తాను. అండ్ ఇవి ఆనియన్స్ త్వరగా బ్రౌన్ అయిపోవాలి అంటే బాగా వేగాలి అంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఫాస్ట్గా బ్రౌనిష్గా అయిపోతాయి అన్నమాట. సో త్వరగా వేగేసాయి. నేను 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అనమాట. ఇంకా ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాను కొద్దిగా. కొంతమంది పసుపు కొంచెం ఎక్కువగానే వాడతారు. ఎక్కువ వాడడం వల్ల కూడా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, బాగుంటుంది. అండ్ నేను తర్వాత లివర్ వేసేసాను అందులో. ఈ లివర్ ఆయిల్లోనే ఫ్రై అయిపోతుంది. అండ్ లివర్ కదా, దాంట్లోంచి కొద్దిగా వాటర్ వచ్చేస్తుంది అనమాట. సో మనం ఎక్స్ట్రా వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. అండ్ నేను కాజూ నట్స్ వేసేసాను అండ్ గార్లిక్ వేస్తున్నాను, మిర్చి వేస్తున్నాను. ఇవి ముందే ఆయిల్లో వేసేయడం వల్ల త్వరగా బ్రౌన్గా అయిపోతాయి. సో నేను లివర్ వేసాక వేస్తున్నాను అనమాట. ఇలా కొద్దిగా కలిపేశాక ఇందులో పుదీనా తీసుకున్నాం కదా, సో పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నాను అనమాట. కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉండేది తీసుకుంటే మనకు కొంచెం స్మెల్ అండ్ టేస్టీ బాగుంటుంది. సో కాసేపు నేను అది ఉడికిచ్చేసాను. ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే, అండ్ లివర్ కదా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అనమాట. మటన్ కూడా యాక్చువల్గా అయితే మటన్ చాలాసేపు ఉడుకుతుంది, బట్ మటన్ లివర్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. అండ్ నేను 1 స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ వేస్తున్నాను. ఇలా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఆ వాటర్ అంతా డ్రైగా అయిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక ఆటోమేటిక్గా వాటర్ అంతా దగ్గరికి తీసేసుకుంటుంది అనమాట. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ వాటర్ అంతా అయిపోతున్నాయి. ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నాను. వాటర్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయాక ఆయిల్ మాత్రమే తేలుతూ ఉంటుంది కదా, అప్పుడు కారం యాడ్ చేస్తే బాగుంటుందన్నమాట. సో నేను ఇప్పటిదాకా ఆగేసి అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అండ్ మీట్ మసాలా అనమాట, బాద్షా. యాక్చువల్గా అయితే ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే మసాలా ఏదైతే ఉందో అది చాలా బాగా ఉంటుంది. నాన్ వెజెస్కి టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను అదొకటి మీట్ మసాలా యాడ్ చేశాను.
చూడండి వాటర్ అంతా అయిపోయాయి. నేను లాస్ట్‌లో ఇప్పుడు కారం, మసాలా యాడ్ చేశాక ఆ మసాలా, కారం చాలా బాగా పట్టుకుంటుంది లివర్‌కు. అండ్ లివర్ అయ్యిందో లేదో కూడా ఇలా చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అనేసి. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ అంతే. యాక్చువల్‌గా లివర్ ఆనియన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చనమాట. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో లివర్ ఆనియన్స్ కూడా వేయకుండగా ఎలా చేసుకోవాలనేది నేను కంపల్సరీగా మీకు నేను ఒక వ్లాగ్ చేసి పెడతాను. అండ్ ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీర వేస్తున్నానండి. ఇంకొక 2 మినిట్స్ కొంచెం అవి మగ్గాలన్నమాట. అంతేనండి, అయిపోయింది. వేడి వేడి లివర్ మటన్ ఫ్రై రెడీ. సో మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో చెప్పటం మాత్రం మర్చిపోవద్దండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బిలో. బాయ్ బాయ్.